Hey guys, welcome back to my YouTube family Telugu Beauty and Healthy Tips. నేను మీ రాధా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. రీసెంట్ టైమ్స్లో నన్ను చాలా మంది ఒక క్రీమ్ గురించి మెసేజ్ చేస్తున్నారండి. అక్క ఈ క్రీమ్ గురించి రివ్యూ చేయొచ్చు కదా మీరు కూడా అని చెప్పేసి. ఎస్, నేనైతే ఈ క్రీమ్ని తెప్పించేసాను అనమాట మీకోసం. చాలా మంది ఈ రీసెంట్ టైమ్స్లో ఈ క్రీమ్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. క్రిస్టల్ గ్లో అడ్వాన్స్డ్ బ్రైటనింగ్ ఫార్ములా సూపర్ స్కిన్ లైటనింగ్ బ్యూటిఫైయింగ్ పవర్ అన్నమాట. అంటే మన చర్మానికి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. లైక్ పింపుల్స్ అంటే, పిగ్మెంటేషన్ అంటే, ట్యాన్ అంటే, డార్క్ సర్కిల్స్ అంటే, అన్ఈవెన్ స్కిన్ టోన్, ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ని ఇది బాగా క్యూర్ చేస్తుందంట. మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రీమ్ రివ్యూ తోటి మేము ముందుకు వచ్చేసాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. ఓకే గైస్, ఇది వచ్చేసి క్రిస్టల్ గ్లో స్కిన్ బ్రైటనింగ్ క్రీమ్ అనమాట. యాక్చువల్గా మేడ్ ఇన్ టర్కీ క్రీమ్. ఈ క్రీమ్లో హర్బల్స్ ఎక్స్ట్రాక్ట్స్, అలాగే వైటమిన్స్, మినరల్స్ లాంగ్ లాస్టింగ్గా మన స్కిన్ని చాలా అందంగా మార్చడానికి ఈ క్రీమ్ని యూజ్ చేయొచ్చు అనమాట. చాలామంది ప్రెజెంట్ ఉన్న డేస్లో నేను చెప్పినట్లు చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేసుకుంటానికి ఈ క్రీమ్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్కిన్ మీద బాగా పిగ్మెంటేషన్ వచ్చేసిన, ట్యాన్ ఉన్న, ఫైన్ లైన్స్, వ్రింకిల్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్, ఈ మూతి చుట్టూ నలుపు, ఫోర్ హెడ్ అంతా చాలా బ్లాక్గా వస్తుంది, చాలా మందికి బ్యాక్ నెక్ నల్లగా ఉంటుంది, ఈ నెక్ బ్లాక్గా ఉంటుంది, అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళందరూ కూడా ఈ క్రీమ్ యూజ్ చేయొచ్చు అనమాట. సరే, ఈ క్రీమ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇందులో మనకి ఆల్ఫా ఆర్బుటిన్, నియాసినమైడ్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్, మల్బరీ ఎక్స్ట్రాక్ట్, వైటమిన్ సి, కర్క్యూమిన్, లైకోపిన్, క్యారెట్ ఎక్స్ట్రాక్ట్, మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ క్రీమ్ని తయారు చేయడం జరిగిందనమాట. ఓకే అండి, నేను మీకు దగ్గరికి చూపిస్తున్నాను చూడండి. ఇది క్రిస్టల్ గ్లో అడ్వాన్స్డ్ బ్రైటనింగ్ ఫార్ములా సూపర్ బ్యూటిఫైయింగ్ పవర్ అనమాట. ఇది మేడ్ ఇన్ టర్కీ క్రీమ్ అనమాట. స్మెల్ కూడా మనకి కర్పూరం స్మెల్ అయితే వస్తుంది. చాలా బాగుందండి దాని టెక్స్చర్ అయితే మాత్రం. ఈ క్రీమ్స్లో పారాబెన్స్ కానీ మినరల్ ఆయిల్స్ కానీ ఏమీ లేవు. 100% జెన్యూన్ స్కిన్ లైటనింగ్ ప్రోడక్ట్ అనమాట. 30 grams అయితే ఉంటుందండి. మనం ఏం చేయాలంటే ఈ క్రీమ్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము శుభ్రంగా ఫేస్ని సోప్తో కానీ లేదంటే ఫేస్ వాషెస్తో కానీ ఫేస్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం అంత అమౌంట్ దీన్ని తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఎస్, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. మనకి యాజ్ ఇట్ ఈస్గా కర్పూరం స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇలా తీసుకొని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్లు ఇలా డాట్స్గా ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా చూసారు కదా ఎంత బాగుందో. యాక్చువల్గా ఉన్న ఆ డార్క్నెస్ కూడా కనిపించట్లేదు స్పాట్లో. చాలా బాగుంటుందండి. ఎస్, స్కిన్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇలా చక్కగా ఫేస్ అంతా అప్లై చేసుకొని మీ డే వర్క్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా మీరు కొన్ని రోజులు చేసినట్లయితే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మీ స్కిన్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అనమాట. సరే, క్రీమ్ కావాలి అనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ క్రీమ్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, అఫీషియల్ వెబ్సైట్ అన్నీ కూడా ఇస్తానండి. మీకు ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్లయితే, మంచి స్కిన్ కావాలి అనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ అయితే మాత్రం చాలా జెన్యూన్గా ఉంది. నేను చాలామంది వీడియోస్ చూశాను, దీని రిజల్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అని వచ్చింది. మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్.